హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న నాకు కమెంట్ అయితే రావడం అయితే జరిగింది. అన్న, నాకు WNS జాబ్ వచ్చింది. మీరు చెప్పిన జాబ్ మేళకి వెళ్ళాను, అక్కడ WNS ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మీరు జాబ్ మేళ గురించి చెప్పడం వల్ల నాకు ఉద్యోగం ట్రై చేశాను, నాకు జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ భయ్య అంటున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు పట్టలేనంత ఎంకరేజ్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా మన సబ్స్క్రైబర్లని ఇంకా మంచి పొజిషన్లో చూడాలని ఒక తాపత్రయంతోనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. దానికి మీ సహకారం మరియు మీ యొక్క సపోర్ట్ అయితే చాలా అవసరం. సో అందుకే మన ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఆనంద్. సో ఫ్రెండ్స్, జాబ్ విషయాలకు వచ్చేసరికి హెట్రో కంపెనీలోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. అప్కమింగ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మన ఆగస్ట్ నెలలోనైతే ఉద్యోగాలు అయితే భారీగా అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది హెట్రో కంపెనీలో. ఈరోజు ఈ వీడియోలో 2 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో అంటే వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే అన్ని వివరాలు మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సో ఈ వీడియో అంటే వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. సో అప్కమింగ్ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇన్ ఆగస్ట్ 2024 ఫర్ డిపార్ట్మెంట్ QA QC ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో MSc కెమిస్ట్రీ, BSc కెమిస్ట్రీ, ITI ఫిట్టర్ మరియు ఎలక్ట్రీషియన్స్ అయితే కావాలంటున్నారనమాట. మీ చుట్టుపక్కల డిగ్రీ, BSc, MSc, ITI చదువుకుని ఉన్న స్టూడెంట్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 13th వచ్చేసరికి ITDA భద్రాచలంలోనైతే ఉన్నాయన్నమాట. అదేవిధంగా 14వ తారీఖున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో అయితే ఉన్నాయి. అదేవిధంగా 17వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో అయితే ఉన్నాయి. మరియు 20వ తారీఖున డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మహబూబ్ నగర్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీ భద్రాచలం, నల్గొండ, హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మన దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం అనేది చాలా పెరిగిపోతుంది. ఇలాంటి జాబ్స్ పొందడం వల్ల అట్లీస్ట్ జీవనోపాధి అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచి మంచి MNC కంపెనీల్లో అయితే ఉద్యోగాలు అయితే పొందొచ్చు. సో 2022, 23, 24 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 9 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంటర్వ్యూకి అయితే అందరూ సరైన టైంకి అయితే అటెండ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఉద్యోగాలు అయితే పొందుతారు. ఎందుకంటే మన ఛానల్లో వస్తున్నాయి జెన్యూన్ జాబ్ కంటెంట్స్. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి అవంతి ఫీడ్స్ లిమిటెడ్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రాసెసింగ్ వర్కర్స్ అయితే కావాలంటున్నారు. మీరు చదువుకోకపోయినా పర్లేదు, మీరైతే ఈ జాబ్స్కి అయితే వెళ్ళండి, మీకైతే ఉద్యోగం అయితే మీ చేతిలో పెడతారు. సో 12,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. ఎర్రవరంలోనైతే ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఏమి చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉద్యోగం ఎలా అని కంగారు పడుతూ ఉంటారు. సో వాళ్ళకైతే ఈ ఉద్యోగాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆన్లైన్ QC ల్యాబ్లో వచ్చేసరికి MSc మరియు BSc చదువుకున్న వాళ్ళు కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్, మైక్రోబయాలజీలో ఒక అడుగు ఉన్న వారికి 19 నుంచి 20 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. 15,000 శాలరీ వరకు అయితే ఇస్తారనమాట. మొత్తంగా 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో టైం కీపర్స్ HRలోనైతే కావాలంటున్నారనమాట. సో డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. BSc, BCom, BA, MCom ఇలా ఏదైనా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి 15,000 వరకు అయితే ఇస్తారనమాట. సో ఇందులో ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషను మరియు డైలీ బేసిస్ స్కిల్స్, డేటాబేస్ స్కిల్స్ మొత్తం ఉండాలన్నమాట. సో కంపెనీ మొత్తం ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే చూసుకుంటుంది అనమాట. సో ప్రొడక్షన్ సూపర్వైజర్స్ వచ్చేసరికి 15,000 వరకు అయితే ఇస్తారు. కృష్ణాపురం, గోపాలపురంలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం అయితే జరిగింది. అకామిడేషన్ అండ్ ఫుడ్ బిల్ షాల్ బి ప్రొవైడెడ్ బై ద కంపెనీ. మీ రూము మరియు ఫుడ్ కంపెనీ ఇస్తుంది. సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎవరైనా జాయిన్ అయిపోయినట్లయితే సక్సెస్ డ్రైవ్ జాబ్స్ అని క్లిక్ చేసినట్లయితే, సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్లో అయితే మన ఛానల్ వస్తుంది, జాయిన్ అయిపోయింది. సో ఇంటర్వ్యూ టైం అండ్ డేట్ వచ్చేసరికి 20వ తారీఖు ఆగస్ట్ 2024 9 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వారానికి పైగా
ఖాళీ ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసి మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం మన్యం. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేసుకుని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. నా కమెంట్ బాక్స్ మీద లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఈజీగా రిజిస్టర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఒకవేళ ఉద్యోగం పొందినట్లయితే మన ఛానల్ కమెంట్ బాక్స్లో అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మరి మన ఛానల్ ద్వారా ఉద్యోగాలు పొందారా లేదా అనేది ఆ విషయం గురించి చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ఛానల్స్ మీరు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? ఎందుకంటే మీకోసమే పనిచేస్తుంది సక్సెస్ డ్రైవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జై హింద్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. వివేకంతో ఆలోచించండి.